కృష్ణ భగవాన్ ట్రస్ట్ అండ్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రీవియస్ భగవద్గీత గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, అంటే మనము ప్రీవియస్గా ఆధ్యాత్మికంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు సాంఘికం గురించి మాట్లాడుకుందాం. సాంఘికం అనంటే ప్రస్తుతం జరిగే విషయమే, అదేదో కాదు, మన గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అదే ఒక స్త్రీ, విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్త్రీ అనగానే మనకు గుర్తొచ్చే ఫస్ట్ విషయం ఏంటంటే ఒక బలహీనురాలు లేదా ఒక వీక్ పర్సన్. ఇది ఎవరో మనకి ఇచ్చిన బిరుదు కాదు, మనంతట మనమే మనకిచ్చుకున్న బిరుదు. అసలు స్త్రీ ఎందులో తక్కువ చెప్పండి మీరే. స్త్రీ ఎందులో తక్కువ కాదు, అన్ని రంగాల్లో మొదటి స్థానంలో స్త్రీయే ఉంది. కానీ మనమే ఒక ముద్ర వేసుకుంటున్నాం. అదేంటి అనంటే స్త్రీ, నేను బలహీనురాల్ని, నేను ఏమీ చేయలేను, నేను ఇంటికే పరిమితం, నేను సేవ చేయడానికే పుట్టాను అని మనం ముద్ర వేసుకుంటున్నాం. ఎందుకు అనంటే చిన్నప్పటి నుంచి సమాజంలో మనం పెరుగుతూ వచ్చినప్పుడు ఆ సమాజం మనకు నేర్పించింది ఏంటి అనంటే, నువ్వు ఆడపిల్ల బయటికి రావద్దు, నువ్వు ఆడపిల్లవి ఈ పని చెయ్యొద్దు, నువ్వు ఆడపిల్లవి మగవాళ్ళతో సమానంగా నువ్వు చేయకూడదు, మగవాడు ఏమైనా చేయొచ్చు కానీ నువ్వేమీ చేయకూడదు అనేటువంటి ఆంక్షలు పెట్టారు మనకి. ఈ ఆంక్షల వల్ల మనం ఏంటంటే మనం తగ్గించుకుంటూ వచ్చాం. ఇలా తగ్గించుకోవడం వల్ల మనమే వీక్ అనేటువంటి ఒక ఒపీనియన్కి వచ్చేసాం మనం. ఇలా ఎందుకు వీక్ అవుతున్నాము అనంటే ఎమోషన్స్ వల్ల వీక్ అవుతున్నాం. ఎమోషన్స్ అనేవి ప్రతి ఒక్క మనిషి, మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో కూడా ఎమోషన్స్ అనేవి కంపల్సరీ క్యారీ అవుతూనే ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, మగవాళ్ళతో ఆడవాళ్ళతో కంపేర్ చేసుకుంటే మగవాళ్ళు ఎమోషన్కి గురి అవుతారు, కానీ అక్కడితో స్టాప్ చేసేస్తారు, ఒక ఎండ్ అనేది పెట్టేసుకుంటారు. కానీ మనం ఏం చేస్తాము, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ, అంటే గుర్తు తెచ్చుకుంటూ ఎమోషన్కి ఇంకా మనం గురి అవుతూనే ఉంటున్నాం. దీనివల్ల కృంగిపోవడమే కానీ ఒక మెట్ట ఎక్కట్లేదు మనం ఎక్కడ కూడా. అసలు ఎందుకు బాధపడాలి? అసలు మనకు బాధించేటువంటి అంత పెద్ద విషయాలు ఏమున్నాయి? ప్రతి ఒక్క విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకొని ఒక అడుగు వేయచ్చు. కానీ ఎందుకు వేయలేకపోతున్నాము? ధైర్యం లేక. అంటే ఈ బలహీనులం అనేటువంటి ఒక ముద్ర వేసుకున్నాం కాబట్టి మనం ఎప్పటికీ కూడా ధైర్యవంతులం కాదు, నేను ధైర్యవంతురాలని కాదు అని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు అక్కడే ఉంటున్నాం. ఇప్పుడు మన సొసైటీకి వస్తే ఒక ఆడది, ఒక ఆడవారు, స్త్రీమూర్తి ఒక బిడ్డకి జన్మనివ్వడానికి ఎన్నో కష్టాలు పడుతుంది. అంత పెద్ద ధైర్యానికి పాల్పడుతుందే, మరి ధైర్యం కాదా? ఎంత ధైర్యం చేస్తే ఒక బిడ్డని కనగలుగుతున్నాం మనం? భూమి మీద నుంచి ఆకాశం వరకు తీసుకుంటే ప్రతి ఒక్క దానిలో ఆడవారే ముందున్నారు. అంతరిక్షం దాకా వెళ్ళింది ఎవరు? ఆడవారే. సో ప్రతి రంగాల్లో కూడా ఆడవారు ముందే ఉన్నారు. కానీ మనం ఎందుకు ఇంకా బలహీనురాల్ని అని ఎందుకు ముద్ర వేసుకొని ఇంట్లో ఉంటున్నాం? మనం ధైర్యం చేయాలి, ముందుకు వెళ్ళాలి. సమాజంలో ఎన్నో 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 అరాచకాలు జరుగుతున్నాయి. ఈ అరాచకాలన్నింటినీ ఈ అరాచకాలని అధిగమించాలి అనంటే మొదటిగా మనకు కావాల్సింది ఏంటి? ధైర్యం. మనమే ధైర్యంగా ఉంటే మన జోలికి ఎవరు వస్తారండి? ఎవ్వరూ రారు. మన దరిదాపుల్లోకి ఎవరూ రారు. మనం ధైర్యంగా ఉంటే. ఒక మగవాడి దగ్గరికి ఎవరైనా వస్తున్నారా? ఒక మగవాడిని ఎవరైనా ఏమైనా చేస్తున్నారా? ఆడది 10 అయితే, అర్ధరాత్రి 10 అయితే 10 గంటల తర్వాత బయటికి వెళ్ళకూడదనే ఆంక్ష ఎందుకు వచ్చింది? ఎందుకు అనంటే ఆడవాళ్ళు బలహీనులు కాబట్టి, ధైర్యం లేని వాళ్ళు కాబట్టి. అదే మన ధైర్యాన్ని మనం బలంగా మార్చుకుంటే అసలు మనం ఎందుకు భయపడాలి? ఒక మగవాడికి గోల్స్ ఉంటాయి, అంబిషన్స్ ఉంటాయి, లైఫ్ స్టైల్ ఉంటుంది, చాలా ఉంటాయి. అదే ఆడవారికి ఉండవా? వారికి ఉంటాయి, గోల్స్, అంబిషన్స్ అన్నీ ఉంటాయి. కానీ ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాము? మన బలహీనత వల్ల. కాబట్టి ఇక నుంచి మనము ధైర్యాన్ని తెచ్చుకొని ముందడుగు వేసి, నేను బలహీనురాల్ని కాదు, నేను బలవంతురాల్ని అని చాటి చెప్పాలి. నేనేం చేయలేను, నేను ఆడదాన్ని, బలహీనురాల్ని, నేనేం చేయలేను అనుకోవడానికి లేదు. వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు ఆడవాళ్ళు. స్త్రీమూర్తి వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంది అనంటే అర్థం ఏంటి? ఆ కెపాసిటీ మనకుంది. ఆ కెపాసిటీ మనకున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి.
జరుగుతున్నాయి. కాబట్టే ఇన్ని అరాచకాలని కూడా మనం అధిగమించాలని ప్రభుత్వం మనకి ఎంతో కొంత చేయూతనివ్వడానికి చాలా చట్టాలు పెట్టారు. సో ప్రభుత్వం మనకి ఇన్ని చట్టాలు పెట్టి మనకి ప్రతి విషయంలో హెల్ప్ఫుల్గా ఉంది అని అంటే వారొక్కటి సపోర్టే సరిపోదు, మనకి మన సపోర్ట్ కూడా కావాలి. అంటే ఫిజికల్గా మెంటల్గా మనము చాలా మెంటల్గా మనం బలంగా స్ట్రాంగ్గా తయారవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ధైర్యం ఏదైతే ఉందో దాన్ని మన బలంగా మార్చుకోవాలి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆడవారు చరిత్రలో ఎన్నో యుద్ధాలు చేశారు మగవారితో సమానంగా. ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు యుద్ధాలు చేసిన వాళ్ళు. వాళ్ళకంటే తక్కువ? వాళ్ళకి లేనిదేంటి మనకున్నదేంటి? పోనీ మనకి లేనిదేంటి వాళ్ళకున్నదేంటి? ధైర్యం. సో మనం ధైర్యాన్ని కూడగట్టుకొని ముందుకు వెళ్తే ప్రభుత్వం కూడా మనకు చేయూతనిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మనకి ప్రభుత్వం తోడుగా ఉంది. కాబట్టి మనము ఇక నుంచి ధైర్యంగా ముందుకు అడుగేయాలి. ప్రతి ఒక్కరిని మనము ప్రభుత్వం మనకిచ్చే అవకాశాలని మనం సద్వినియోగపరచుకోవాలి. అంటే మనం ధైర్యంగా ఉండాలి. మనం కూడా మనకు తోచినంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే పనిలో ఉండాలి. ఇలా చేసుకోకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో అరాచకాలు జరుగుతాయి. వీటన్నిటిని నిర్మూలించాలి అని అంటే మనం ధైర్యంగా ఉండాలి, మనం ధైర్యంగా అడుగేయాలి. మనల్ని ఎవరు ఏమీ చేయలేరు మనం ధైర్యంగా ఉంటే. ఏమైనా చేయగలరా? మీరే ఆలోచించండి.